దోస్తులు, వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు. ఈ రోజు విషయం ఏంటంటే, ఈరోజు మేము ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేసే ఒక సిరీస్ అనుకుంటున్నాము. దోస్తులు, మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, మాకు బాధ వేస్తుంది. లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఏంది 100 అట్లా కూడా దాటట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ రోజు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎట్లా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆ సిరీస్ పేరు ఏంటంటే మంగమ్మ సంసారం అనే సిరీస్ చేస్తున్నాము. చూడండి, మంచి కామెడీ ఉంటది. ఇద్దరు కోడళ్ళతో మా మంగమ్మ ఎట్లా చేస్తారు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఈ రోజు ఏందో అసలు నా కొట్టుకు ఎవ్వరు రావట్లేదు. ఏంది అత్తయ్య కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంది. ఈరోజు కిరాణా అమ్ముదాం అనుకుంటుందో లేదో. ఏమత్తయ్యా, ఏం చేస్తున్నావు? న్యూస్ పేపర్ ఎందుకు చదువుతున్నావు? ఎప్పుడు చదువని నువ్వు ఈరోజు చదువుతున్నావు? మా మోహన్ నాకు చదువు రాదని దీనికి తెలిసిపోయిందా ఏంది? ఏందత్తయ్యా నీలో నువ్వు లొడలొడ అని గొనుక్కుంటున్నావు? ధర మాకుడు చెప్పు. ఏం లేదమ్మా, ఏదో కొత్త న్యూస్ వచ్చింది కదా, అదే ఏమొచ్చిందా చూస్తున్నా. నాకు తెలుసులే నీకు చదువు రాదని. ఏదత్తయ్య ఒకసారి న్యూస్ చదివి చెప్పండి. ఏ న్యూస్? కొత్త న్యూస్ నేను వింటా. అమ్మో, ఇది చదవమంటుంది. ఇప్పుడు నేను ఇట్లా చదవాలి. ఆంటీ, మా మమ్మీ ఒక 2 కేజీలు చక్కెర తీసుకొని రమ్మన్నది, ఇయ్యవా? ఈ రోజు బతికిపోయినా, వచ్చి నన్ను బతికిచ్చిండు. వస్తున్నా బిడ్డ, వస్తున్నా, ఒక నిమిషం. అమ్మా, ఈ ముసలిది ఈ రోజుకి తప్పించుకుంది. బాబు, ఈ దీంతో కవర్లో చక్కెర పట్టట్లేదు. ఈ ప్యాకెట్ ఒక్కటి, ఇది ఒక్కటి పట్టుకపోనానా? కవర్లు అని కూడా దీనికి పిస్తున్నారు తరంబోదేమో ఇంకా. సరే ఆంటీ. సరే ఆంటీ. ఏందత్తయ్య కవర్ల దగ్గర కూడా పిస్తున్నారితనం చూపించినావు. నీకెందుకే? నా సాపు నా ఇష్టం. పిట్టకోవాలి నీకు వస్తుంటే ఎదురున్నావు. నా కవరు నా ఇష్టం, నేను ఇష్టం ఉన్నట్టు చేస్తాను. నీకెందుకు మధ్యలో పిట్టకోటకు రావాకి? నువ్వు నేను అసలు కోడల్లాగే చూడట్లేదు. ఎందుకే నువ్వు నాకు చెప్తున్నావు? చెప్పు. నా కొడుకు నువ్వు ఒళ్ళో వేసుకొని తిప్పుకుంటూ చేసుకున్నావు పెళ్ళి. ఎందుకే నాతో? అసలు నిన్ను నా ఇంట్లో ఉంచుకోవడమే ఎక్కువ. ఎందుకు ఇట్లా చేస్తావు? సరే అత్తయ్య, ఏం కాదులే, నేను బాధపడనులే. కానీ నువ్వు మా అత్తయ్య కాబట్టి నేను బాధపడను. ఓ అమ్మ, నీ పప్పులు నా దగ్గర ఉడుకోలేదని నువ్వు ఎడికైనా పోయి ఉడికించుకోవా? ఎందుకు అత్తయ్య నువ్వు నా మీద ఎప్పుడు అంటనే ఉంటావు, నన్నే అరుస్తుంటావు? ఏమైంది అత్తయ్య? నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నేనంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు కదా అత్తయ్య. సర్లే అత్తయ్య, సర్లే, ఇంట్లోకి వెళ్ళిపో. నా కళ్ళ ముందు కనపరాకు నువ్వు. ఎందుకు దేవుడా నాకు ఇంత బాధలు పెట్టావు? నేను పెళ్లి చేసుకుని వస్తే ఇంట్లో ఉన్న అత్తయ్య తోడుకోవడం, ఆడపడుచులు అందరు మంచిగా చూసుకుంటాను అనుకుంటే మా అత్తయ్య ఎందుకు నా మీద ఇంత కోపడుతుంది? అవును, నేను చేసింది కూడా తప్పే కదా. ప్రేమించి పెళ్లి చేసుకుంటా కూడా తప్పే కదా. దోస్తులు, నాకు చాలా బాధగా ఉంది దోస్తులు. మా అత్తయ్య మీద పాట పాడుతున్నాను. కొంచెం నా బాధ, నన్ను ఎప్పుడు ప్రేమ చూసుకుంటారని దాన్ని బట్టి నేను బాధపడుతూ పాట పాడుతున్నాను. నేనేమో మా ఇంట్లో పుట్టింట్లో మంచిగా మహారాణిలాగా పెరిగినా, మా అమ్మ మంచిగా చూసుకునేది. మా ఇంట్లోనేమో నాకు పువ్వులు చల్లిన పానుపులాగా పెరిగినా, ఇక్కడికి వచ్చినాక బాధపడుతున్నా. మా అత్త తిట్టే తిట్టకు నాకేమో బాధపడుతున్నా. మా అత్తయ్య వేసే మాటలకు నా గుండెల్లో రగులుతుంది. పువ్వులు చల్లుకొని వచ్చిన పుట్టి నుంచి అత్తయ్య ఇంటికి ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నాకేమో కడుపు కోతలాగా బాధగా ఉంది. మా అత్త తిట్టే తిట్లకు నాకు బాధగా ఉంది. అంతే కదా దోస్తులు, మీకు కూడా మీ అత్తయ్య ఇట్లా చూసుకుంటే మీకు కూడా బాధ ఉంటుంది కదా. పుట్టింట్లో మహారాణిలాగా పెరిగి వచ్చాను. ఇక్కడికి వచ్చాక మా అత్తయ్య ప్రేమ చూద్దామనుకుంటే ప్రేమ కాదు కదా, తిట్టి పెడుతుంది. సరే, ఎన్నటికైనా నన్ను మా అత్త కోడలుగా ఒప్పుకోదా? నేను ఉండనా? ఏమైంది చెప్పిన అట్లా కూర్చున్నావు? ఏమైంది అక్క? ఏం లేదక్క, కూర్చోక. నాకు చాలా బాధగా ఉంది అక్క. నాకు అరే, ఎందుకు బాధపడుతున్నావు స్వప్న? ఏమైంది చెప్పు. నేను మీ తోడ పుట్టిన దానిలాగా చూసుకో. నేను తోడుకోవడం అనుకోవాకు, మీ అక్కలాగా చెప్పుకో. నాకు అన్నీ ఏం పర్లేదు. అత్తయ్యను నువ్వు ఊరికి తిడుతుంటావు అక్క. ఎందుకంటే సరే, తిట్టడంలో అర్థం ఉంది, కానీ ఇంత ర్యాష్గా తిడితే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అక్క. ఎందుకంటే ప్రతిసారి కనిపించినప్పుడల్లా తిడుతూనే ఉంటుంది అత్తయ్య. అదేం లేదులేరా స్వప్న, అత్తయ్య పెద్దవాళ్ళు కదా, వాళ్ళకు ఉంటాయి కొన్ని
సరే వాళ్ళ చేతుల మీద పెళ్లి చేయాలనుకున్నారు, అందుకనేసి మీరు అట్లా వినకుండా పెళ్లి చేసుకొని వచ్చినారు కదా, నేను చెప్పకుండా చేసుకొని వచ్చినారు, అందుకు బాధతో అంటున్నారు అమ్ముడి. ఏంది నట్ట నడింట్లో కూర్చొని వీళ్ళిద్దరు వ్యవహారం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు ఏమో, సైలెంట్గా విందాం వీళ్ళిద్దరిని. అదేం కాదు అత్తయ్యకు నువ్వు ఎప్పుడైనా ఒప్పుకుంటావులే కానీ బాధపడకు, లేదా పని చేసుకున్నాం ఇద్దరం పోయి. అదక్క అదక్క నాకు బాధ, మా పుట్టింట్లో నేను ఇట్లా ఎప్పుడు ఉండలేదక్క, చాలా హ్యాపీగా ఎంజాయ్ ఉన్నా, కానీ ఇష్టపడినా కదా అనేసి పెళ్లి చేసుకుని వచ్చాను అక్క, నా తప్పేమన్నా ఉందా, తనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుని వచ్చినాడు, నేను మీ అమ్మ వాళ్ళకు చెప్దాము అని చెప్పాను, అత్తయ్యలకు చెప్దామంటే ఏం కావాలో నేను చెప్తాను అని చెప్పారక్క. అలా అయితే ఆ మాట అత్తయ్యతో చెప్పొచ్చు కదా, సర్లే పెద్దవాళ్ళు కదా కోపం ఉంటారు, తర్వాత మంచి కలిసి ఉంటారులే, అసలు బాధపడాకు, కళ్ళు తుడుచుకో లే. అబ్బా అబ్బా ఇది నా కొడుకుని ఊళ్ళో వేసుకొని ఇంత నంగనాస్తూ ఇంకా బుర్రలాగా మాట్లాడుతుందో, చేసినది చేసి ఏంటేదక్క అదక్క ఇదక్క అని చెప్తుంది. ఇట్లా కదే ఉండు, నీ కథ తర్వాత చెప్తా. నేను ఎంత చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచుకొని చేశాను, పిల్లలను మంచిగా జాబ్ చేసుకుంటాను పంపిస్తే పోయి లవ్ మ్యారేజ్ చేసుకుంటారా చెప్పకుండా. వాడి బుద్ధి కంటే గడ్డి తిన్నారు, నీ బుద్ధికి ఏమైంది, అత్తయ్యలకు చెప్పి చేసుకుందాం పదా, కలుద్దాం పదా అని చెప్పచ్చు కదా, అప్పుడు మేము ఒప్పుకుంటాం ఒప్పుకోము నా ఇష్టం. సరే సరే ఇద్దరు మాట్లాడుకోండి, చెప్తాను తర్వాత, వెళ్తున్నా నేను షాప్ దగ్గరికి. సరే అక్క, అత్తయ్య నన్ను ఎప్పుడు ఒప్పుకుంటుందో ఏమో, ఇలానే కూర్చొని బాధపడుతుంటే బాధనే ఉంటుంది. సరే పద. సర్లే స్వప్న పద, నేను వంట కూడా చేశాను, పోయి అత్తయ్యకి ఇచ్చేసి కొంచెం షాప్లో ఏమైనా పని ఉంటే చేసేద్దాం పద, అత్తయ్య అన్నం తింటుంది కదా, మనం ఏదైనా చేద్దాం పద. అక్క నేను రానక్క, అత్తయ్య నన్ను చూస్తేనే మండి పడుతున్నా మీద. ఏం కాదులే పద, లే తీసుకొని పోదాం పద, లంచ్ అయ్యి పద స్వప్న వెళ్దాం పద షాప్ దగ్గరికి. ఏంటక్క గిన్నెలో వేసుకున్నావు, టిఫిన్లో పెట్టుకోవచ్చు కదా. అత్తయ్యకి టిఫిన్లు అలాంటివి నచ్చదు, గిన్నెలు అయితే గిన్నెలో కలుపుకొని తినేస్తుంది పద, ఏం కాదు కానీ. అలా కాదక్క, ఇలా పెట్టుకుపోతే అందరు చూస్తే బాగోదు కదా, దిష్టి తాకుద్ది కదా అత్తయ్యకు. మరి అన్నం వేద్దా అంతా పప్పు వేస్తున్నావు, కింద పప్పు వేసిన, కింద అన్నం ఉంది పైన పప్పు వేసిన, కలుపుకొని తింటుంది అత్తయ్య, నెయ్యి వేసినాను కొంచెం తింటుంది ఇట్లానే, అత్తయ్యకి అలవాటు ఇట్లానే, నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా. సరే అక్క అయితే పద పోదాంపా. ఏంది మంగమ్మ నన్ను పిలుస్తుంది, ఎందుకు గట్టిగా అరుస్తుంది ఇది, ఈరోజు దీనికి ఏమైంది ఏంటి అట్లంత గట్టిగా అరుస్తుంది, వాయమ్మ తుతు నాకు భయం అయింది. ఓ తల్లి ఎందుకు అంత గట్టి కేకలేసి అరుస్తున్నావు, ఏమైంది నీకు, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, నాకు భయం అయిందే. ఓ పోచి నా పోచి నా పోచి ఓ పోచి ఏమైందే, ఎందుకు ఓ పోచి ఓ పోచి ఓ పోచి నా పోచి నా పాలిద్దరు నాకింత కూర్చొని నా గురించి తిట్టుకుంటున్నారే పోచి, నేనేం చేయాలి పోచి, నా పెద్ద కోడలు మంచిదే, చిన్న కోడలు వచ్చి ఏం చేస్తారో ఏమో తెలియదే పోచి, నా పోచి నాకు ఎక్కడి నుంచి బాధ వచ్చి పని లేదు పోచి, నా బాధ ఎవరికి రాకూడదే పోచి, నా తల్లి వాయమ్మ నాకెంత గోస వచ్చి పడిందే పోచి, నేను ఏం చేస్తేనే పోచి, ఒక్కరినొక మాట అనకపోతేనే పోచి, నీకు తెలుసు కాదనే పోచి నేను ఎట్లాంటిదనేది, ఓ పోచి నా పోచి నా పోచి ఓ పోచి. దానికి ఎందుకే ఇప్పుడు ఇంత ఓని ఏడిసి ఒర్రుతనే ఉండవే, ఓ పోచి నా పోచి, నువ్వు నా మాట మాట్లాడకుండా నా కోడల దిక్కు మాట్లాడుతున్నావా పోచి, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నావా పోచి, నువ్వు కూడా నన్ను ఎందుకు ఇట్లా అంటున్నావు పోచి, ఓ పోచి నా పోచి. అయ్యో నేను ఎప్పుడు అంటేనే నీ కోడల పార్టీ అని, ఎప్పుడు నేను నీ దోస్తునేనే, నువ్వు ఎందుకు బాధపడకే, ఎప్పుడు మన ఇద్దరం ఒకటేనే, నువ్వు లేని నేను లేని కాదే, ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు, ఎందుకు ఎప్పుడు కోడలను అంటనే ఉంటావే, మంచిగా ఉండే వాళ్ళతో కూడా. ఏ పోచి కొంచెం నోరు మూసుకోవే, వెనక్కి చూడే. ఎవరు వచ్చిండ్రే మంగా, ఎవరే చూస్తా ఉండు. చూరుయే అబ్బా బాని చెప్పి ఇనుకోవే, చాలా చిన్నగా చెప్తే ఇనికి చూడే వచ్చిండ్రే మా రాక్షసులు. ఎందుకా మంగా చెప్పేది, వాయమ్మ కోడలను చూసి సైలెంట్గా ఉండని ఎంత నటిస్తుంది చూడు. మంగా నీ రాక్షసులు ఇద్దరు వస్తున్నారే, ఇందాక వీళ్ళ గురించి ఎలా చెప్తున్నది, నీ
చిన్న కోడలు రాక్షసి అని చెప్పావు కదా, పెద్ద కోడలు మంచిదని చెప్పావు కదా, ఏది నీ కోడలు ఎవరు ఇలా ఇద్దరులలో చూసినావక్క? అందుకే నేను షాప్కు రాను, నువ్వే వెళ్ళక్క అని చెప్పా. ఏం కాదురా, పని ఉంది, మనం పోదామన్నావు. చూడు, నా గురించి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా చెప్తూనే ఉంది అత్తయ్య. అవునే స్వప్న, నువ్వు చెప్పినా నేను నమ్మలేదు. నిజంగా ఎందుకు ఇట్లా అత్తయ్య చేస్తున్నా ఏమో, నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఏమి అల్లరి చేయకుండా చూపు చాపుకుంటూ అన్నం తింటది అత్తయ్య పోయి. నీకు అన్నం టైం అయింది కదా, తబ్బుగా తింటావని తీసుకొచ్చాం, తిను, తీసుకుపో. ఏంది ఇంత పెద్ద గిన్నెలో పెట్టుకొచ్చిండ్రు మంగకు, ఇంత అన్నం తింటదా? అందుకే తినబట్టే బాగా లడ్డులా గుండులాగుంది. ఇక్కడ వద్దతే లోపల పోయి తినిపోయి, ఇక్కడ బయట అందరూ షాప్కి వస్తుంటారు పోతుంటారు, నువ్వు తినడానికి దిష్టి పెడితే మళ్ళీ తర్వాత మాకే ఇబ్బంది అవుతాయి. వెళ్ళిపోతాయా? అబ్బా అబ్బా, మా అత్తయ్యకి చెప్తే తినేదే కాదు, ఇంటికి తగిలిపోతుందని చెప్తానే ఉంటే వినట్లే, తింటూనే ఉంటది అమ్మ అమ్మ అని. సరే అత్తయ్య, తీసుకొని తిను, నేనేం చేయలేను, నువ్వు చెప్తే వినట్లేదుగా, తినేసి. సరేనే మంగ, నేను ఇంటికి వెళ్తా. నేను ఒక్క నిమిషం ఇంట్లో లేకపోతే మా ముసలా ఇండ్లు ఇలారం పోయి బుధారం చేస్తాడే మా ముసలాయన. నేను పోత పప్పు చేసినాను, పోయి అన్నం కడిగి పెట్టాను, అన్నం వండి పెడతా. పోయే చాయ్ తిను, బాగా తిను. అబ్బా, ఇంతసేపు టీ పోతుందా అని అనుకుంటున్నా. నాకు చాలా ఆకలి వేస్తుంది, కడుపులో పేగులు కూడా నరుస్తున్నాయి, కలుపుకొని తింటా. అబ్బా, పప్పు వేసుకొచ్చింది, నెయ్యి వేసుకొచ్చింది తింటా. అబ్బా అబ్బా, ఎంత బాగుంది, స్మెల్ అద్దరిపోతుంది. ఇదేంటో నా నీళ్ళలో మధ్య ఇరికిచ్చిపోతున్నా కోరంగా మధ్యన. నేను సైలెంట్గా చూడే అని చెప్పిన. ఏంటి నువ్వు అట్లా ఇట్లా అని చెప్తుంది. దీనికోసారి సైలెంట్గా పోయి ఒకసారి చెప్తా, ఇంటికి అడిగి అట్లా అనొద్దే, నా కోరంగా ఉందని చెప్తా ఉండు. ఇది ఒక్కరో మాడికాయ పచ్చడి వేసుకొచ్చింటే సరిపో, ఎట్లా కలుపుకొని తినేస్తా, ఆకలి అవుతుంది. అబ్బా అబ్బా, ఎంత బాగుంది, కమ్మగా ఉంది పప్పు, బాగుంది. అబ్బా, వంటలలో నా పెద్ద కోడలకు మించిన వాళ్ళు ఎవరు లేరు. అబ్బా, ఎంత బాగా చేసింది నా పెద్ద కోడలు. అబ్బా అబ్బా, సూపర్ ఉంది. అబ్బా, చాలే, పక్కన పెడతాను, తర్వాత తింటాట్లేనప్పుడు. అమ్మ గౌరీ, రోజు కూర చేసి వంట చేసింది ఎవరు? ఏంటి అత్తయ్య, వంట చేసింది ఎవరు అని అడుగుతున్నావా? స్వప్న చేసింది. ఈరోజు నేను కొంచెం అలసటగా ఉంటే పడుకున్నా. అయ్యో అక్క, నువ్వే కదా చేసింది వంట, నావిని చెప్పినావు ఎందుకు అబద్ధాలన్నా? నువ్వే చేసినా అని చెప్పుకో, ఏం పర్లేదు, అత్తయ్యకి తెలుసు కదా నాకు వంట రాదని. ఇదొకటి మన చిన్నఫోన్ ఇంత బాగా చేస్తాడా వంట, కానీ టేస్ట్ మాత్రం చూసి నా పెద్ద కోడలు చేసినట్టు అనిపిస్తుంది. సరే, ఎవరు చేస్తే ఏముంది, నేను తిన్నాను కదా, బాగుంది, కడుపు నిండింది. మనం తిన్నామా ఉన్నామా, కడుపు నిండిందా లేదా అన్నది మనకు ముఖ్యం. ఎందుకు అలా చెప్పినావు అంటున్నావా? ఎందుకంటే కొంచెం అత్తయ్య నీ మీద కోపంతో ఉంది కదా, అత్తయ్య కొంచెం వంట అంటే ఇష్టం కదా, తింటుంటది బాగా, కొంచెము అత్తయ్యని కూల్ చేద్దామనేసి అట్లా చెప్పిన. మన ఇద్దరిని మంచిగా చూసుకుంటే నన్ను బాగా చూసుకుంటాను, నిన్ను ఎందుకు అట్లా చూసుకుని నాకు అర్థం అవ్వట్లేదు. అందుకు అక్క, నువ్వు నా మీద చెప్పిన ప్రేమగా చూసుకోవాలన్నా. సరే సరేలే అక్క, మీలాంటి అక్క ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది అక్క. మన ఇద్దరం ఒక తల్లికి పుట్టకున్నా కానీ ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఎంత బాగుందో అత్తయ్య, మన వీడియో అయిపోయింది అత్తయ్య, తిండి నువ్వు పక్కన పెట్టరాదు ఇంకా. హాయ్ దోస్తులు, మా వీడియో చూసుకుని నవ్వుకోండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.